వ్యక్తికి విద్య అనేది ప్రైమరీ రైట్. అంటే విద్యని సిబ్బంది లేరని చెప్పి ఈ రోజు పులివెందుల మదనపల్లి మెడికల్ కళాశాలలో సీట్లు కేటాయించకపోవడం చాలా దారుణ విషయము. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటుగా ఈ కేసును స్వీకరించి సిబ్బంది లేకపోవడం వల్ల మెడికల్ సీట్లను తీసేస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయడం అనేది చాలా దారుణ విషయం. కావున కోర్టు ఈ కేసును సుమోటుగా స్వీకరించి తక్షణమే పరిష్కారం చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా కొత్త కూటమి ప్రభుత్వము రాష్ట్రంలోన ఎక్కువగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, అదే విధంగా బీసీ విద్యార్థులు, అదే విధంగా ఈడబ్ల్యూఎస్ లో కూడా అనేక మంది ఓసీ పేద విద్యార్థులు ఈ మెడికల్ సీట్లకి దూరమయ్యే పరిస్థితి ఈ రోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనగా ఒక మెడికల్ సీట్ వచ్చేసి దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్లు ఈ రోజు మన బయటలో ఉంది. ఈ కోటి నుంచి 2 కోట్లు ఈ పేద విద్యార్థులకి ఎంబీబీఎస్ చేయడం వల్ల వాళ్ళు ధనవంతులు అవుతారు. వాళ్ళు ధనవంతులు అవడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ కలుగుతుంది, చైతన్యం అవడం వల్ల వాళ్ళు ముందుకెళ్తారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వము ఈ బీసీలని, ఈ ఎస్సీలని, ఎస్టీలని, అదే విధంగా ఓసీల పేదల్ని ఎదగకుండా ఈ విధమైన దుర్మార్గమైన చర్యలను ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తున్నాము. ఇంతవరకు కూడా మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు ఇంతవరకు దీనిపై స్పందించలేదు. తక్షణమే ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర స్థాయిలో అన్ని విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ఐ ఈ రోజు రౌండ్ సమావేశం పెట్టింది. వాళ్ళు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి విభాగం వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.